నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే టాప్ 4 న్యూస్లో మొదటి అంశం పరిశీలిద్దాం. కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం చేస్తోంది. కాళేశ్వరంపై నివేదిక ఇచ్చింది విచారణ కమిటీయా, కాంగ్రెస్ పార్టీయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణను అన్నపూర్ణగా మార్చినటువంటి ప్రాజెక్టుపై రేవంత్ కుట్రలు ఇంకెన్నాళ్ళు? విద్యుత్పై చేసినటువంటి కుట్రలు బెడిసికొట్టినా ఇంకా సిగ్గురాలేదా? కాళేశ్వరం కమిషన్ పేరుతో ఎందుకు సర్కారు డ్రామాలు? రెండో అంశం చూస్తున్నట్లయితే చలో కన్నపెల్లి అంటూ గులాబీ దళం దండోరా బోర్లు ఎత్తుకుపోతున్నాయి. నాళ్లు ముదురుతున్నాయి, పొలాలు నెర్రలు వారుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇంకా అవే భేషజాలు. రేవంత్ ప్రభుత్వం కుట్రలను బద్దలు కొట్టడానికి బీఆర్ఎస్ మరోసారి నడుం బిగించింది. చలో కన్నెపెల్లి అంటూ కథం తొక్కింది. ఇక టాప్ 4 న్యూస్లో అంశం చూసినట్లయితే టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. 30% వేతనాలు పెంచాలని కార్మికులు బంద్ పాటిస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా స్తంభించింది. నాలుగో అంశం గమనించినట్లయితే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తలంటింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ రాహుల్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టింది. అసలైన భారతీయులు ఇలా ఎవరు మాట్లాడారంటూ మండిపడ్డింది. మొత్తంగా ఈ 4 అంశాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు టాప్ 4 హెడ్లైన్ చూద్దాం. కాళేశ్వరంపై ఇంకెంతకాలం కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. గులాబీ దళం దండోరా, కన్నెపల్లిలో కథం తొక్కిన బీఆర్ఎస్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సమ్మె సైరన్, చిత్రసీమలో విచిత్ర పరిస్థితి. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. అసలు మీరు భారతీయులైనా? రాహుల్కు తలంటిన సుప్రీంకోర్టు. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై ఇంకెంతకాలం కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. గులాబీ దళం దండోరా, కన్నెపల్లిలో కథం తొక్కిన బీఆర్ఎస్. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సమ్మె సైరన్, చిత్రసీమలో విచిత్ర పరిస్థితి. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. అసలు మీరు భారతీయులేనా? రాహుల్కు తలంటిన సుప్రీంకోర్టు.